ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏదైతే మేము అమలు చేస్తా ఉన్నారో అవన్నీ జరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నా కూడా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమంటున్నారంటే అసలు సూపర్ 6 లేదు ఏం లేదు వీళ్ళు ఏం అమలు చేయట్లేదు అంతా ఉట్టిదే అంటున్నారు. నిజంగా వాస్తవానికి మీకు వస్తున్న పథకాలు ఏంటి మీరు గమనించింది? మాకు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు పోల్చుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ 6 మాకు పూర్తిగా అమలైంది. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాలోనూ జమ అయిందనమాట. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలకి కూడా 26,000 రూపాయలు నా ఖాతాలో జమ అయ్యాయి. అలాగే ఇప్పుడు స్త్రీ శక్తి పెట్టడం కూడా చాలా మేలైంది మాకు. ఎందుకంటే గతంలో మేము ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఛార్జీలకే పెద్ద హైరాణ పడిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఛార్జీలు అనేవి లేకోకుండా ఫ్రీ బస్ కాబట్టి మా పనులు మేము సొంతంగా చేసుకోవడానికి, ఏదైనా చిరు వ్యాపారాలు ఒక పట్టణం వెళ్ళి చేసుకోవాలి, 20 కిలోమీటర్ల దూరం దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళి చేసుకోవడానికి ఛార్జీలతో సంబంధం లేకుండా ఫ్రీగా మా ఆధార్ కార్డు చూపిస్తే మాకు స్త్రీ శక్తి ద్వారా వెళ్ళి వస్తున్నాం అనమాట. కానీ అసలు దీని మీద పెట్టే ప్రతి రూపాయి దండగాని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. చెప్పే మాటలు మాత్రమే కానండి, ఉపయోగించుకునే వాళ్ళకి చాలా మేలు, ఉపయోగం లేని వాళ్ళకి అది వ్యర్థంగానే కనపడుతుంది ఎప్పటికైనా కానీ. కానీ ఉపయోగించుకునే ప్రతి ఒక్క స్త్రీకి 100 రూపాయలు దాచుకుంది అని అంటే నెల మొత్తం రోజు 30 రోజులు ఉంటే 30, 100, 3,000 రూపాయలు మాకు మిగిలినట్టే కదా. అది మా పిల్లలకు ఉపయోగపడతాయి కదా. ఫస్ట్ తారీఖు గంట కొట్టి వర్షమే రానివ్వండి, ఎండే ఉండనివ్వండి, ఏదైనా అవ్వండి 6 గంటల కల్లా వచ్చి నిద్ర లేపి పెన్షన్లు అందిస్తున్నారు. అలాగే మా మామగారికి వస్తుంది, మా నాన్నగారికి వస్తుంది. వితంతువులందరూ కూడా ఎంతో సంతోషంగా ఫస్ట్ తారీఖు రాగానే పాల బిల్లు కట్టాలన్నా ఇబ్బంది లేకోకుండా కట్టుకుంటున్నారు అని అంటే పెన్షన్ పుణ్యమే. గ్యాస్ సిలిండర్లు కూడా 3 బండలు అన్నారండి, ఇప్పటికి 2 అమలయ్యాయి మాకు. 2 బండలకు కూడా మాకు దాదాపు 840 చిల్లర డబ్బులు మా ఖాతాలో జమ అయ్యాయి 2 బండలకు కూడా. ఉద్యోగ అవకాశాలు కూడా డిఎస్సి పెట్టడం ఎంత మేలైందనంటే, ఎంతో మంది ఇంత ముందు డిగ్రీలు బీఈడీలు చేసి కూర్చున్నాం ఇళ్లలో ఊరికినే. కానీ ఈ రోజు డిఎస్సి పెట్టడం వల్ల దానికి మేము సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్ళు రాగానే మేము వెంబటే వచ్చి డిఎస్సిలో వదులుతా అన్నారు. కానీ 5 సంవత్సరాలు వారు మా కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా వదలలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సర కాల పరిపాలనలోనే మాకు డిఎస్సి ఇవ్వడం ఎంతో సంతోషం. 16,000 పైచిలుకు పోస్టులు, అందులో కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎంతో మేలు జరిగిందండి. సో ఇట్లా ప్రతిదీ చేస్తున్నా కూడా ఎందుకు వాళ్ళు ప్రచారానికి ఏంటి అని అంటే వారు ఏదో మేము చేయగలమని ముందుకు వచ్చారండి. గత 5 ఏళ్లలో మేము చేస్తామని చెప్పారు కానీ ఏమీ చేయలేకపోయారు. వారి విఫలమైన దాన్ని యువతల వాళ్ళు చేసేస్తున్న దాన్ని ఓర్చుకోలేకపోతున్నారని అంటారు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్. పెన్షన్ వస్తుందా? బియ్యం వస్తుంది, పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయా బాబాయ్? మీ మనవరాళ్ళకి చూసారా? అంటే అందరికి వచ్చినాయా? ఎలా ఉంది బాబు గారి ప్రభుత్వం, ఎలా ఉందంటావు? మరి ఏం చేయట్లేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఏమీ లేదు. మనుషులు చెబుతుంటారు కానీ మరి ఆయన ఇప్పుడు 2,000ని 3,000 చేయడానికి ఎన్నాళ్ళు చేశాడు? 250. 5 సంవత్సరాలు. అవును, 5 సంవత్సరాలు ఆయన పని అయిపోయింది. మరి చంద్రబాబు గారు చేస్తున్నా కూడా ఏమి బాగుండదు ఈ ప్రభుత్వమే. మాకు మాత్రం ఇది మాత్రం బాగుంది. తర్వాత కుట్రాలతో అంటున్నారు, తిని కూడా అబద్ధాలు చెప్తున్నారు. అలాగే రోడ్లు బాబాయ్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా? సూపర్ 6 సూపర్ హిట్ అంటావా? సూపర్ హిట్ పండి ఈ సూపర్ 6 సూపర్ సక్సెస్ గా ఉంది. పేద ప్రజలకి చక్కగా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, సుఖీభా కానీ చాలా చక్కగా ప్రజలు తీసుకొని చాలా ఆనందంగా ఉన్నారు. ఈనాడు ప్రజలు వాళ్ళకి ఏది కావాలో అది ప్రభుత్వం నుండి చక్కగా క్యాష్ అడ్మిట్ కానీ మరి అన్ని ఇంటి ఆఫీసు చుట్టూ జరగకుండా వాట్సాప్ ద్వారా ప్రజలు తీసుకుంటున్నారు. చాలా చక్కగా పాలన కొనసాగుతుంటే ఏమీ అర్థం కాక చేజారిపోతుందేమో. వచ్చే 4 సంవత్సరాల్లో మరి ప్రభుత్వం వస్తాము రాము అని ఇప్పటి నుండి ప్రభుత్వంపై ఎదురుదాడికి సంసిద్ధులు అవుతున్నారు. గల్లీ లీడర్ కూడా ఏం పని లేక ఇంట్లో కూర్చొని ఈ ప్రభుత్వం వస్తుందో రాదో అని చెప్పి ఏది సృష్టిస్తే బాగుంది, ఎక్కడ గొడవలు సృష్టిద్దామా లేకపోతే ఏమి చేద్దామా, ప్రజల్లో అలగడి సృష్టిద్దామనే వ్యూహరచన చేస్తున్నారు. కానీ ఈ ప్రజలకి ఒక మేలయ్యే కార్యక్రమాలు వాళ్ళు కూడా చేద్దాము, ప్రభుత్వం బాగా చేస్తుందనే ఆలోచన లేకుండా పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సక్సెస్ఫుల్ గా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ రోజు సూపర్ 6 పథకాల్లో
మీరు గమనించిన పథకాలు ఏంటి సార్? మేము గమనించిన పథకాలు ఫస్ట్ వృద్ధుల పెన్షన్ తీసుకోవడం, ప్రతి ఇంటికి పోయి 1వ తారీఖున ఉద్యోగస్తులు లాగా చక్కగా కాలు మీద కాలేసుకొని చిరునవ్వుతో అవ్వ తాత అందరూ ఆ డబ్బులు తీసుకుంటే వాళ్ళు చక్కని ఆనందం. ప్లస్ ఈ వృద్ధా పెన్షన్లు కాకుండా మరి వికలాంగులకి మరి అదేగా మరి దీర్ఘకాలిక వ్యాధులు మంచం మీద ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం కానీ వాళ్ళు చక్కగా హాయిగా తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇది చేస్తున్న వాళ్ళకి వారం లేక వారం బుద్ధితో వీళ్ళు ఎందుకు ఆనాడు వాలంటీర్లు పెట్టి 5,000 రూపాయలు ఇచ్చి ఖజానాకి నష్టం చేశారు. ఈనాడు ఆ ఉద్యోగులే ఇస్తున్నారు చక్కగా పేద ప్రజలకి. మరి ఇవన్నీ చేస్తునేసరికి వైకాపా నాయకులకి ఒడుగు పుడుతుంది. మరి చక్కగా తర్వాత మరి కుటుంబానికి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకం చాలా చక్కగా ఇస్తున్నారు. ఇది రాదు అని దాకా వాట్సాప్లో మళ్ళీ సోషల్ మీడియాలో చక్కని కొట్టారు. మీకు ఇవ్వలేరు, చంద్రబాబు ఇవ్వలేడు అనేది చెప్పినాడు. కానీ అది ఇచ్చేసరికి చాలా చక్కగా మరి ప్రభుత్వం నుండి వచ్చేయి ప్రతి తల్లిదండ్రులకు ఒక 6 పిల్లలు అయితే 6 పిల్లలకు చాలా ఆనందంగా. సో దానికి తోడు సార్ ఈరోజు స్త్రీ శక్తి పథకం పెట్టి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దాని మీద పెట్టే ప్రతి రూపాయి దండగాని వైసీపీ ప్రచారం చేస్తుంది. నిజంగా దాని మీద స్త్రీ శక్తి పథకం గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా చక్కగా వినియోగించుకుంటారు. ఈ రోజు ఒక తల్లి జగ్గయ్యపేట కూరగాయలు కానీ సరుకులు తెచ్చుకొని మరి పెరిగించి పురుగులు వచ్చి అమ్ముకుంటారు. ఒక అవ్వ మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా విజయవాడ మరి అనేక ప్రాంతాలు వెళ్తున్నారు. వైసీపీ ఏం చేస్తున్నారు, కొంతమంది ఆడవాళ్ళు బస్సులు ఎక్కించి అలవాటు సృష్టిస్తున్నారు. నా సీటు అది ఇది అక్కడ ఏమీ లేకపోయినా సరే వీళ్ళు కొట్టుకుంటున్నారు లేకపోతే అరుచుకుంటున్నారు అనే వివాదం సృష్టిస్తున్నారు. కానీ చాలా మహిళలు ఏ బస్సు చూసినా సరే అసలు మహిళలు నిండిపోతున్నారు. చాలా పథకం చాలా బాగా సూపర్ సక్సెస్ అయింది. ఇది సక్సెస్ కాదన్నారు కానీ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూపర్ హిట్ అయింది. సూపర్ గా అయిపోయింది. అసలు మామూలుగా లేదు. ఈనాడు రాష్ట్ర ప్రజలు కానీ మరి మహిళలు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ మరి వికలాంగులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ చాలా చాలా చక్కగా ఉంది. ఈ కార్యక్రమం ఇంకా ముందు ఇంకా మంచి పథకాలతో రావాలని నేను కోరుకుంటున్నాను. అన్ని మంచి పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే సూపరు. కాలంలో మళ్ళీ ఎన్నుకునేది కూడా ఆయనే. ఎందుకమ్మా ఎందుకు అంత ఇదిగా అంత ధైర్యంగా గట్టిగా చెప్పగలుగుతున్నారు? మాకు స్త్రీ శక్తి ఒకటి పెట్టాడు. పిల్లలకి ఎంత మంది ఉన్నా డబ్బులు అందచేశాడు. తల్లికి వందనం, గ్యాస్ బండ్లు ఇచ్చాడు, పెన్షన్లు కరెక్ట్ గా ఇస్తున్నాడు, ఎక్కువ పెంచాడు కూడా. ఏంటి పిల్లలకి స్కూల్ బట్టలు మంచి ఇచ్చాడు, మంచి భోజనం పెట్టిస్తున్నాడు, అన్ని బాగా చూసుకుంటున్నాడు. ఈ వ్యక్తే కావాలి మాకు. మాటలు డమ్మీ మాటలు అన్ని ఆ మాటలు నమ్మకూడదు ప్రజలు. అవి పనికొచ్చే మాటలు కాదు. అవి ఏం చెయ్యడు, ఊరికి అంటాడు ఆలోచనతో తప్ప చెయ్యడు. చంద్రబాబు గారే చేస్తారు అన్ని. మాకు ఆయనే కావాలి. మహిళలకి ఆయన చక్కగా అన్ని చేస్తున్నాడు చక్కగా. బస్సు పెట్టి ఇచ్చాడు. మాకు పిల్లలకి 10 మంది ఉన్నా 8 మంది ఉన్నా ఆ డబ్బులు అందించాడు. ఆ బట్టలు మంచి ఇచ్చాడు. యూనిఫామ్ లాగా ఉంది స్కూల్ ప్రైవేట్ ఇది. అన్ని భోజనం కూడా బాగా పెట్టిస్తున్నాడు. అన్ని ఈయనే కావాలి మాకు ఎప్పటికైనా. చంద్రబాబు గారు కూడా ఇస్తున్నాడు. అంటే ఏంటి ఈయన కడుపు మంట ఏంటంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదే శుభ్రంగా చూస్తున్నాడు అంటే ఆయనకు మంట అంతే. సూపర్ సక్సెస్ చేసినట్టేనా? ఈయన సూపర్ సక్సెస్ అన్ని చేశాడు. సూపర్ 6 అన్ని సక్సెస్ గా బాగా చేస్తున్నాడు. ఈయనే మనకి కావాలి. మళ్ళీ ప్రభుత్వానికి కూడా ఈయనే రావాలి. ప్రజలు మళ్ళీ ఈయనే ఓట్లు వేయాలి, గెలిపియాలి. ఇవన్నీ కావాలి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వమే రావాలి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి. ఆయన నమ్మరంటారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరంటారు. ఆయన అన్ని డమ్మి మాటలు, పనికిరాని మాటలు. కూరలో కరివేపాకు తీసినట్టు జనాన్ని తీసేస్తాడు. ఆయన ఏమీ లేదు. ఈయన చంద్రబాబు గారే ఎన్నుకుంటారు. ఈ ప్రభుత్వం బాగుందంటారు. ఈ ప్రభుత్వమే కావాలి. అన్ని సూపర్ గా చూసే ప్రభుత్వానికి ఎవరైనా ఎన్నుకుంటారు కానీ డమ్మి మాట్లాడే వాళ్ళకి ఎన్నుకోలేము. సూపర్ సక్సెస్ మాకు ఈ ప్రభుత్వమే కావాలి. చాలా బాగుందండి. మేము పెన్షన్ తీసుకుంటున్నాం. బస్సు కూడా ఫ్రీ ఛార్జీలు మేము చాలా లబ్ధిపోతున్నామండి. సో ఈ ప్రభుత్వం బానే ఉందా? చాలా బాగుంది. అంటే ఈయన వచ్చిన తర్వాత మొదటిసారి ఎంత పెన్షన్ ఎంత ఇచ్చారు? చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 7,000 ఇచ్చారు. ఒకేసారి 7,000 ఇచ్చారు. ఇప్పుడు నెల ఇస్తున్నారమ్మా? 4,000 ఇస్తున్నారు. ఏమన్నా తగ్గిస్తున్నారా? తగ్గట్లేదండి. సండే వస్తే మా ఒక రోజు ముందుగానే ఇస్తున్నారండి 4,000 రూపాయలు.
వెళ్తాను. అలాగే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా చేయాలన్నా ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఉచిత బస్సు ప్రయాణం బాగుందమ్మా? చాలా బాగుంది. ఎట్లుందంటారు ఈ సంవత్సరం గడిచిన సంవత్సర కాలంగా మీరు గమనించిన దాని ప్రకారం ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది. బాబు గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. సూపర్ హిట్. Please subscribe to Leo News for more videos.